మహి అయితే చిన్ని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. చిన్ని ఫోటో దగ్గరికి వెళ్ళి, "చిన్ని నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఖచ్చితంగా నేను వెతుకుతాను. నీ దగ్గరికి రాబోతున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "నేను యాక్చువల్‌గా యూఎస్ నుంచి ఇండియాకి రాగానే నీ దగ్గరికి రావాలని ప్రయత్నించాను. కానీ ఒక స్టూపిడ్ వల్ల నా మూడంతా అప్సెట్ అయ్యింది. సో, అక్కడ రాలేకపోయాను. తర్వాత కాలేజ్‌లో అడ్మిషన్స్ అని అవని ఇవని చాలా బిజీగా ఉండడం వల్ల మరి ఈ ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నిన్ను వెతకడానికి వస్తున్నాను. ఇప్పుడు నాకు ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నిన్ను వెతకడం పని మీదే ఉంటాను. మా అమ్మ వాళ్ళు నీ గురించి పూర్తిగా మర్చిపోమన్నారు. కానీ వాళ్ళది అబద్ధమని, నేననేదే నిజమని నిరూపిస్తాను" అని చెప్పేసి చిన్ని ఫోటో చూసి మహి అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక చిన్ని ఫోటో వైపు అలా చూస్తూ, "నిజంగా నేను అనుకున్నట్లుగా నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని, నువ్వు కూడా నన్ను మర్చిపోలేదని అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు మహి. అలా అనుకుంటూ మహి అయితే చిన్ని ఫోటో చూస్తూ తన చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక చిన్ని ఫోటో వైపు చూస్తూ అలా వెళ్తూ ఉంటాడు. చిన్నిని చూసి అలా వెళ్తూ ఉండగా అక్కడ గిటార్ కనిపిస్తూ ఉంటుంది. అలా గిటార్ని అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మహి. అలా ఉంటూ గిటార్ని అయితే ప్లే చేస్తూ ఉంటాడు. చేసి చిన్నిని అయితే గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మహి.